మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. కార్యాలయంలో కానీ వ్యాపార స్థలాలలో కానీ ఉన్నతాధికారులం అంటూ వేధింపులకు గురి చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. అకారణంగా చలాన్స్ వేయటము, పెనాల్టీలు కట్టమంటాము. అప్పుడెప్పుడో ఏదో సంవత్సరం మీరు కరెంటు బిల్లు కట్టలేదనో లేదా వాటర్ బిల్లు కట్టలేదనో ఈరోజు అవన్నీ కూడా ఇంట్రెస్ట్తో సహా కూడితే ఎంతో పెద్ద మొత్తం అయ్యే విధంగా పెద్ద పెద్ద పత్రాలు మన చేతిలో పెట్టడము, అకారణంగా మన మీద ద్వేషాన్ని కలిగి ఉండటం ఎంతకీ అర్థం కానటువంటి ఒక విషయంగా మారుతుంది. ఎందుకు నా మీద ఇంతలాగా కక్ష కొడుతున్నారు, అన్ని బిల్స్ ఉన్నాయి, అన్ని సకాలంలో చెల్లించాము అన్ని రుజువులతో సహా మనం చూపించినప్పటికీ వినాల్సిన వాళ్ళు పెడచెవిన పెట్టడం అనేది చాలా బాధాకరమైన అంశంగా మారుతుంది. నూతన ఒప్పంద విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తాత్కాలిక వ్యాపారస్తులకి, పూల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి, టెంట్ హౌస్ వ్యాపారస్తులకి, డెకరేషను, లైటింగు, సేల్స్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా పనిపడే విధంగా పరిస్థితుల్ని మార్చుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కారణం చేత కొద్దిపాటి చికాకులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మనకు అవసరం లేనటువంటి కొన్ని బాధ్యతలు మన మీద పడటం, అవి మన ఇన్ టైంలో పూర్తి చేయలేకపోవటం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఎప్పుడూ ఇలానే చెప్తారు అన్న విధంగా వాళ్ళు అనటం అనేది మనకెంతో ఇబ్బందిగా మారుతుంది. సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఎంతవరకైతే చేయగలుగుతారో శుభకార్యాది విషయ వ్యవహారాలలో నేను ఇంత మాత్రమే చేయగలుగుతాను, నేను ఇంతకు మించి చేయలేను, నన్ను ఒత్తిడి చెయ్యొద్దు అన్న విషయాన్ని మీరు క్లియర్గా చెప్పగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న దృష్ట్యా మనం ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. ఇది కేవలంగా మనల్ని మనం సేఫ్ సైడ్లో ఉంచుకునే పరిస్థితులు, ఆలోచనలు మాత్రమే. ఎవరిని నమ్మి అవసరంలో ఉన్నారని డబ్బులు ఇవ్వవద్దు. ఇచ్చినట్లయితే అవి కేవలంగా గిఫ్ట్ పూర్వకంగా ఇచ్చేసాము, అవి మళ్ళీ మనకి వెనక్కి తిరిగి రావు అన్న విధంగా ఆలోచించి ఊరుకోండి. లేదు ఒకవేళ ఖచ్చితంగా మనకు అవి వెనక్కి తిరిగి రావాలి అన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే లిఖిత పూర్వకంగాను ఒక మీడియేటర్ని ఉంచుకొని ఏదైనా రాసుకోగలిగితే మీకు బాగుంటుంది. లేదా అదంతటితో స్వస్తి. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6.